ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహాలక్ష్మి అష్టకం, ఈ అష్టకం యొక్క అర్థం, ఈ అష్టకాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అనగా సృష్టికి మూల కారణమైన అతీంద్రియ నివాసంలో ఉన్న దేవతలచే ఆరాధింపబడే అమ్మా, నీకు నమస్కారాలు. శంఖము, చక్రము మరియు గదలను కలిగి ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. గరుడను అధిరోహించి కోలాసురుణ్ణి గడగడలాడించి సకల పాపాలు హరింపజేసే ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞురాలివి అనగా ఆంతరంగికంగా బాహ్యంగా ఉండే అన్నీ తెలుసుకోగలిగిన దానివి, అన్ని వరాలను ఇచ్చే దుష్టులకు భయాన్ని కలుగజేసే నీకు నమస్కరిస్తున్నాను. సకల దుఃఖాలను తొలగించే ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. విజయాలను సిద్ధింపజేసి బుద్ధిని తెలివిని ప్రసాదించే ప్రాపంచిక శ్రేయస్సు అనే భుక్తిని తుదకు విముక్తిని ప్రసాదించే ఎల్లవేళలా మంత్రరూపంలో అనగా సూక్ష్మ స్వరూపంగా మన హృదయాలలో ఉండే ఓ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆదియు అనగా మొదలు, అంతము అనగా చివర లేని నీవే ఆదిశక్తివి. యోగంలో జన్మించి యోగాలో ఐక్యమయ్యే ఓ శ్రీ మహాలక్ష్మి, నీకు నమస్కరిస్తున్నాను. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల అనగా అతిపెద్ద, సూక్ష్మ అనగా అతి చిన్న రూపాల వెనుక, అత్యంత భయంకరమైన వాటి వెనుక ఉండే మహాశక్తి, అత్యంత కరుణాకటాక్షాలను కురిపించే, ఎంతటి పాపాలనైనా నశింపచేసే మాత ఓ శ్రీ మహాలక్ష్మి, నీకు నమస్కరిస్తున్నాను. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే. అనగా కమలంపై శాంతస్వరూపిణిగా కూర్చుని ఉన్న ఓ పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి, జగతికే మాతవైన ఓ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్సితే జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే. తెల్లని వస్త్రాలతో అలంకరింపబడి, వివిధ రకాల ఆభరణాలతో అలంకరింపబడి, సౌందర్యానికి ప్రాతినిధ్యం వహించే జగతికే మాతవైన ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని భక్తితో పఠించే వారికి అన్ని కోరికలు సిద్ధించి అమ్మవారు అన్ని వేళలా శ్రేయస్సును ప్రసాదించును. ఏకకాలం పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః. ప్రతిరోజు ఒకసారి పఠించడం వల్ల ఘోర పాపాలు నశించిపోవును. ప్రతిరోజు 2 సార్లు పఠించడం వలన సంపదలు, ఆహారానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉంటుంది. త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా.
ప్రతిరోజు 3 సార్లు పఠించడం వలన ఎటువంటి శత్రువులైనా నశించిపోవును. ప్రతినిత్యం ఈ అష్టకాన్ని పఠించడం వల్ల అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు సుఖ సంపదలతో తులతూగెదరు. ఇది శ్రీ మహాలక్ష్మ్యష్టకం. ఇది ఇంద్రునిచే చెప్పబడిన శ్రీ మహాలక్ష్మీదేవి అష్టకం. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః.